నేనున్న కొద్ది రోజుల్లో కూడా చాలా కార్యక్రమాలని ప్రజలకు నష్టం వచ్చేది దీర్ఘకాలికంగా ఈ రాష్ట్రం నష్టపోయే కార్యక్రమాల్ని నిరోధించగలిగాం. ఈ 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా అన్ని రంగాల్లో పరిపాలన లేదు, ప్రజలకు ఆ ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రజాప్రతినిధులు అనిష్టారాజ్యం, ఒక్కొక్కటిది ఒక్కొక్క సామ్రాజ్యం, సామంతరాజులు. అక్కడ ఏదున్నా కూడా వాళ్ళ పరిమితిలోనే ఉండాలి. వాళ్ళు ఏది చేసినా ఎమ్మెల్యే కన్సల్యూల్లోనే చేయాలి. వాళ్ళకి కప్పం కట్టకుండా ఏ ఒక్కళ్ళు కూడా బతికే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు అనుకుంటున్నారు. ఆఖరికి బడ్డీ కొట్టోడిని కూడా వదిలిపెట్టట్లేదు వీళ్ళు. ఇటువంటి అవినీతికరమైనటువంటి ప్రభుత్వాన్ని, అహంకారపూరితమైన ప్రభుత్వాన్ని, అక్రమాలకి నిలయమైనటువంటి ప్రభుత్వాన్ని, ఈ అక్రమ పాలన తొలగిస్తే తప్ప తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండే అవకాశాలు లేవు. ఇది మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి వస్తే తెలంగాణ బీహార్ అంటున్నాం, కానీ బీహారే నయం అయ్యే పరిస్థితికి వస్తుంది. కాబట్టి దయచేసి హైదరాబాద్ నగరం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే, ప్రగతి పథంలో నడవాలంటే ఇటువంటి దగాకోరు ప్రజాప్రతినిధులు, రౌడీ మూకలు, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి మాఫియా గ్యాంగులు, గోదావరి, మునేరు, మానేరు అన్ని నదులు చేసుక హైదరాబాద్కు తోలేది ప్రజాప్రతినిధులు తప్ప వేరే వాళ్ళు లేరు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలను కూడా నుసి చేసి పారేస్తున్నారు. ఎందుట్లో ఏది దొరికినా, పక్కన సముద్రం లేదు కానీ అందుట్లో కూడా వీళ్ళు తైలం బిక్కునేవాళ్ళే. అటువంటి ప్రజాప్రతినిధులు తయారు చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి సోనియా గాంధీ గారు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ప్రజల్ని ఒకటే ఒక కోరిక అడిగింది. నేను మీ అవసరం కోసం, మీ కోరిక కోసం, మీ కడుపులో ఉన్నటువంటి ఆలోచన కోసం నేను తెలంగాణ ఇచ్చా. సుదీర్ఘ పోరాటాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇస్తానని చెప్పాను నిజామాబాద్లో. అటు ఆ రాష్ట్రం, ఇటు ఈ రాష్ట్రం భౌతికంగా వేరే ఉన్నా అందరం అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెళ్ళలాగా ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లా బతికామో అంతకంటే గౌరవంగా బతకాలి అని చెప్పి ఆ గారు చెప్పింది.